హాయ్, దిస్ ఇస్ దినేష్ గంగసాని. వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్. ఇప్పుడు కుటుంబం అన్నాక ప్రతి కుటుంబంలో కూడా ఆస్తి తగాదాలు కావచ్చండి, భూ తగాదాలు కావచ్చు, లేదా ప్రేమ ఆప్యాయతలకు సంబంధించినటువంటి వాటిలో అప్పుడప్పుడు మనకు గొడవలు అనేవి జరుగుతూ ఉంటుంటాయండి. అది ప్రతి కుటుంబంలో ప్రపంచంలో ఎక్కడైనా సర్వసాధారణం. అది మరి ఇంట్లో గొడవలు ఇంట్లో జరిగినప్పుడు అది ఇంటి వరకే పరిమితం, 4 గోడల మధ్యలో పరిమితమైనప్పుడు దాంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదండి, ఆ ఫ్యామిలీకి మాత్రమే అది పరిమితం. అది మరి ఎప్పుడైతే ఇంటి గొడవ కాస్త అంటే 4 గోడల మధ్యలో జరగాల్సినటువంటిది బయట జరిగిందనుకోండి, అది బజారు గొడవ. అప్పుడు 10 మంది ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుందండి. మరి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఎవరి గురించి అని మీరు ఇప్పటికీ మీకు అర్థమయ్యే ఉంటుందండి. అదే మంచు ఫ్యామిలీ అండి. సరే, మంచు ఫ్యామిలీలో గత కొన్ని సంవత్సరాల నుండి ఇంట్లో ఎన్నో గొడవలు జరుగుతున్నాయన్న విషయం మనకు తెలుసండి. సరే, మంచు ఫ్యామిలీలో జరుగుతున్నాయంటే మిగతా ఫ్యామిలీలు జరగట్లేదంటే అన్ని ఫ్యామిలీలో జరుగుతున్నాయండి. కాకపోతే సెలబ్రిటీలో ఇళ్లలో జరిగే గొడవలు ఏంటంటే కొద్దిగా మీడియా కూడా అత్యుత్సాహం ప్రదర్శించి మనకు న్యూస్ని ఇస్తుంటుంది, కాబట్టి పబ్లిక్కి ఈజీగా రీచ్ అవుతుందండి. మరి ఇక్కడ ఈ 2-3 రోజులుగా మనం అబ్జర్వ్ చేస్తే మంచు ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి గొడవలు కాస్త బజారు ఎక్కాయండి. మరి ఇందులో మోహన్ బాబు గారి తప్పు ఎంత ఉంది, ఇక్కడ మనోజ్ తప్పు ఎంత ఉంది, విష్ణు గారి తప్పు ఎంత ఉందనేది అది మొత్తంగా అయితే మనకు బయటి జనాలకు ఎవరికి అంతగా తెలియదండి. సరే, పరస్పరం ఒకరికొకరుగా ఆరోపణలు చేసుకోవడము, చివరికి కోర్టుల వరకు కూడా పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళి కేసులు పెట్టడం కూడా జరిగిందండి. మరి ఇక్కడ మరి మీ ఫ్యామిలీకి సంబంధించి మీ గొడవలు బజార్లో పడ్డప్పుడే కదా మీడియా అనేది ఇంటర్ఫేర్ అయ్యింది. సరే, మీ నాలుగు గోడల మధ్యలో జరుగుతున్న విషయాన్ని ఎంతవరకు చూపెట్టాలో అంతవరకే. సరే, మరి ఇక్కడ మీరు బజారుకి ఎక్కిన తర్వాతనే మీడియాలో కంపల్సరీ చూపెడతారండి. అది సెలబ్రిటీ ఫ్యామిలీస్ కాబట్టి కంపల్సరీ చూపెట్టే ఆస్కారం అందరికీ ఉంటుంది. కానీ మీరు ఇక్కడ మీడియా పైన దాడి చేయడం అనేది తప్పండి. మోహన్ బాబు గారు, మీ ఆవేశము ఇవి ఇంకా ఏమైనా కోపాలు తాపాలు ఉంటే అవి మీరు ఇంట్లో ప్రదర్శించుకోవాలి, మీడియా మీద కాదండి. ఓకేనా? ఎందుకంటే మీ ఇంట్లోకి అయితే మీడియా ఎంటర్ అవ్వలేదు కదా. మీ గొడవ బజారుకి వచ్చినప్పుడు మాత్రమే మీడియా ఎంటర్ అయ్యింది. ఇంకా చెప్పాలంటే మనోజే మీడియాని వెంట పెట్టుకొని వచ్చాడండి. కంపల్సరీ వెంట పెట్టుకొచ్చాడు కాబట్టి ఎంటర్ అయ్యారు. మరి ఇక్కడ మీడియాని తప్పుగా చూపెడుతూ మరి మీడియాలో చూపెడితే పెద్దగా అదవుతుందన్న ఉద్దేశంతో కోపంలో ఫ్రస్ట్రేషన్లో మీరు మీడియా పైన దాడి చేశారు. ఇది మాత్రం ఖండించదగ్గ విషయం అండి. మీరు కంపల్సరీ దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. మరి ఏది ఏమైనా ఈ మంచు ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి ఆస్తి పంపకాలకు సంబంధించిన విషయం ఏదైనా కావచ్చండి. మరి ఇంకా ఇతరత్ర ఏ విషయాలు ఉన్నాయో తెలియదు. మరి మోహన్ బాబు గారు చెప్పేది ఏంటంటే మొత్తం మనోజు తాగుడుకు అలవాటు అయ్యాడు, భార్య మాటలు చెప్పుడు మాటలకు బాగా అదయ్యాడని చెప్పేసి మోహన్ బాబు గారి ఆరోపణలు. సరే, మరి మనోజ్ గారి ఆరోపణలు వచ్చేసి మోహన్ బాబు మీద డైరెక్ట్గా చేయకపోయినా మరి ఇండైరెక్ట్గా ఎవరిని ఉద్దేశించి చేస్తాడనేది మనకు కేసులో అర్థమవుతూనే ఉందండి. మరి తన తండ్రిని కొంతమంది డైవర్ట్ చేస్తున్నారనో, లేదంటే ఇక కొన్ని తన తండ్రిని కలవనీయకుండా చేస్తున్నారని, మరి అది ఎవరు ఏంటిదనేది మీకు బాగా తెలుసండి. మరి ఏది ఏమైనా మరి కుటుంబ కలహాలని మీరు మరి సినీ ప్రముఖులు మరి ఈ సినీ ప్రముఖులు కొద్దిమంది సమక్షంలో కూర్చొని మాట్లాడుకుంటే ఇవి సాల్వ్ అయ్యే సమస్యలండి. కానీ మీరు చిలికి గాని వాళ్ళలాగా బజారు కీడ్చుకున్నారు మీ సమస్యని. యాక్చువల్గా చెప్పాలంటే మీ ఫ్యామిలీకి చాలా ఇయర్స్ నుండి కూడా అంత మంచి ఇక్కడ ఏమంటారు ఒక రెస్పెక్టబుల్ అనేంత హోదా ఏం లేదండి సొసైటీలో. మంచు ఫ్యామిలీ అంటే చాలామంది అంటే 90% పబ్లిక్లో ఒక రకమైన భావన ఉందండి. నవ్వుకునే జనాలు కూడా చాలామంది ఉన్నారు. ఏమాత్రం ఏదో అంటే నీ మొహం చూసి, మోహన్ బాబు గారి మొహం చూసి ఉన్నంతలో ఆ కొద్ది మాత్రం రెస్పెక్ట్ అని నీ ఇద్దరు పుత్రరత్నాలను చూసైతే చాలామంది ఇక ఇందులో మళ్ళీ ఇంకో కాంపిటీషన్
ఇక కొంతమంది కొన్ని విష్ణు జ్ఞాన్ సపోర్ట్ చేసే వాళ్ళు కొద్దిమంది ఉంటే ఇక మనోజ్ గారు అప్పుడప్పుడు ఏదో కొద్దిగా మాట్లాడే వరకు మనోజ్ గ్రేట్ అని ఇక ఇద్దరు ఎంత పెద్ద లఫుట్ గాళ్ళు మరి ఎంత మంచి మహానుభావులు అనేది మీకు మాత్రమే బాగా తెలుసు అంటే ఒక తండ్రిగా ఇక మీరెంత పెద్ద మహానుభావులు అనేది ఆ ఇద్దరు పుత్రరత్నాలతో పాటు మాకు కూడా కొద్దిమంది బాగానే తెలుసండి. మరి ఏదేమైనా మీరు మీ బిల్డప్లు మీ ఆవేశాలు కోపాలు తాపాలు ఉంటే ఇంట్లో 4 గోడల మధ్యలో చూసుకోండి. మీ గొడవలు ఏదైనా ఉన్నా బజారుకు వచ్చారంటే కంపల్సరీ అది బజారు టాపిక్ అవుతుంది. కంపల్సరీ అందరు ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పటికే మీకున్న ఫ్యామిలీలోనే మీకున్న ఫ్యామిలీకి రిప్యుటేషన్ ఇప్పుడు ఏమంతా లేదు, చాలా తక్కువ ఉంది. ఉన్నది ఇంకా మొత్తం తీసేసుకున్నట్టు అనిపిస్తుంది. ఇంకా మీ పుత్రరత్నం సరే మన అమ్మాయి గారు మంచులక్ష్మి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి. ఇంకా అసలు చాలా ఏమన్నా అర్థం కాదు ఆమె గురించి అయితే. ఇక ఏదేమైనా మరి మంచు మోహన్ బాబు గారు ఇప్పటికైనా మీ ఇద్దరు కుమారులని మీ కూతురు వాళ్ళ సమస్యలు ఏమున్నాయో ఇవన్నీ ఒక సినీ ప్రముఖుల సమక్షంలో కూర్చొని సాల్వ్ చేసుకోండి. అనవసరంగా రోడ్డు మీద పడి రచ్చ చేసుకోకండి. ఇంకా మీ ఫ్యామిలీలో చూడండి, ఇప్పుడు మీ ఇష్యూ జరుగుతున్న 2-3 రోజుల నుండి ఎలా ఉందంటే ఇక కొద్దిమంది ఈ విషయంలో తప్పెవరిది, మోహన్ బాబు గారిదా, ఈ విషయంలో ఎవరికి మీరు సపోర్ట్ చేస్తారు, మోహన్ బాబు గారికా లేదా మనోజ్కా? ఎందుకండి? ఇక కొంతమంది అయితే మోహన్ బాబుకి సపోర్ట్ చేస్తున్నాయి ఉన్నాయి, చాలామంది ఉన్న వాళ్ళు ఛానల్స్ ఉన్నాయి. కొంతమంది ఓటర్స్ అంటే ఓటింగ్, ఇంకా దీంట్లో పెద్ద ఓటింగ్, కొంతమంది మనోజ్కి సపోర్ట్ చేస్తూ, ఇంకా కొన్ని దాంట్లో అయితే మనోజ్కి ఎక్కువ ఉందండి, ఈ మోహన్ బాబు తక్కువ ఉంది. ఎందుకండి మనకి వీళ్ళ ఓటింగ్లలో పాల్గొంటామని వచ్చేది ఉందా? పోనీ వీళ్ళ ఆస్తి పంపకాలు ఏమన్నా, వీళ్ళ ఆస్తి పంపకాలకు సంబంధించిన గొడవల వల్ల ఇక ఈ న్యూస్ మీడియా కూడా అంతే ఎట్లా తయారైందంటే వీళ్ళదే పెద్ద ఇష్యూ లాగా 24 గంటలు మొత్తం అదే న్యూస్ చేస్తున్నారండి. చాలు వీళ్ళ న్యూస్ నేసిన కాడికి చాలు. ఎట్లాగూ బజార్లో పడ్డది సార్, ఇది వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. మీరు ఇదే ఫ్యామిలీ ఇష్యూని పట్టుకొని అప్పట్లో కూడా దువ్వాడది అది వాళ్ళది పట్టుకున్నట్టు ఇదే ఫ్యామిలీ ఇష్యూని పట్టుకొని సాగదీస్తూ ఇంకా ఎన్నో సమస్యలను పక్కన పెట్టేయకండి. వీళ్ళ సమస్యను వీళ్ళు చూసుకుంటారు. మీరుగా ఇతర సమస్యల మీద దృష్టి పెట్టండి అని చెప్పేసి నేను మీడియాకు కూడా సూచిస్తున్నాను. ఇట్లు దినేష్ గంగసాని.